అట్లా మాట్లాడితే మనం ఏం మాట్లాడగలుగుతాం? ఇప్పుడు నేనేం చెప్పిన సెప్టెంబర్ లో పెట్టండి అన్న, మళ్ళీ ఆయన గ్రూప్ 2 రాసుకునేటోళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది? డిసెంబర్ లో అవుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు వస్తుంది సమయం. ఇంతనన్నా పునఃపరిశీలన లేకపోతే ఈ అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక్కరికన్నా మెదడు పని చేస్తాందా? నేను ఇందాక పూర్తిగా మాట్లాడిందాక విన్నరా? నేనేమన్నా చావుల గురించి నీకు మాట్లాడలే. నిజంగా ఎవరన్నా ఉంటే అలాంటి పరిస్థితి ఎదురైతే దానికి కారణం మీరేం చెప్పినా, మీ ఎమ్మెల్సీలు, మీరు ఈ రోజు రియాజ్ సారు, బల్మూరు వెంకట, మీరు మా తరపున ఆయన పోయి చెప్పుకొని వాళ్ళది బెబ్బెబ్బే అని కూడా వీళ్ళు అంటారు. రేవంత్ రెడ్డి ఏమన్నా బెబ్బెబ్బే అంటారు. మరి అది కాదు సార్, ఇది మనకు వ్యతిరేకత వస్తున్నది. ఆ రోజు మన పక్షాన నిరుద్యోగులు నిలబడ్డారు, ఈ రోజు మనం ఎందుకు నిలబడొద్దని ఎందుకు అడగలేదు? అక్కడ అరవాలి కదా, అక్కడ చూపించాలి కదా. ఇక్కడ ఎంతసేపు చూపించుకుంటాం? మాకు శక్తి సరిపోతుందా సార్? మేము ఎంతగానో అరుస్తాం? అది మా విషయం ఎప్పటి నుంచో మీ యోయో టీవీ ఛానల్లో కావచ్చు, బయట మీడియా రిపోర్టర్లతో కావచ్చు, మేము ధర్నాలు చేసినప్పుడు కావచ్చు, మేము పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, ఒక్కటే మాట్లాడుగుతా ఉన్నాం. లీగల్ ఇష్యూస్ ఏమొస్తున్నాయో బహిరంగంగా ఇంతసేపు పరిచే బదులు అది చెప్పాలి కదా. ఇంకా ఈ లీగల్ ఇష్యూస్ వస్తుందమ్మా అని ఇట్లా రాసి ఇట్లా చూపిస్తే వాస్తవమే అని ముక్కు నేలకు రాసి పోతాం మేము. మాకేం అవసరం ఈ సమయంలో ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి? ఎంతసేపటికి కాంగ్రెస్ నాయకులు సార్ ఏడికన్నా పోతే మేము మా సమస్య అయితే కన్విన్స్ చేస్తారు మమ్మల్ని. ఇంత అభద్రతా భావం ఎందుకు వీళ్ళకి? ఏదైనా డిఎస్సీ అభ్యర్థులు అని చెప్తే లిఫ్ట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ అది విద్యార్థులు చదివేటువంటి విశ్వవిద్యాలయమా, పోలీసులు తిరిగేటువంటి పరేడ్ గ్రౌండ్? ఆ పహారా చేస్తున్నారు ఏడబడతాడా, దిల్సుఖ్ నగర్ లా, అశోక్ నగర్ లా. మేము గెలిచినటువంటి ప్రభుత్వానికి ఇంత అహంకారం ఎందుకు? ఈ రోజు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు వీళ్ళ అధికారులు, వీళ్ళ నాయకులు. ఒక్కొక్కరిని అడిగిన వీళ్ళు కనీసం వీళ్ళకు పారదర్శకత కానీ కొంచెం వీళ్ళకి అసలు సమాధానం చెప్పేటువంటి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు సార్. మేము ఈ రోజు బల్మూరు వెంకట డిఎస్సీ వాళ్ళని దగ్గరకు రానిస్తలేడు. కారణం ఏందని అడుగుతా ఉన్నా. ఇదే రియాజ్ సార్ని అడిగితే ఏమన్నా అంటే ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు, ఆన్లైన్లోకి వస్తాడు, డిఎస్సీ కాదు అని చెప్తే ఇప్పుడు నేనేమో సావులని వద్దని ఈయన అంటాడు. మరి వాళ్ళు ఈయన చెనగాన్ దయాకరు, శేతగాన్ దయాకరు వచ్చాడు ఆర్ట్స్ కాలేజ్ కాడ, ఆయన ప్రెస్ మీట్ పెడతాడు ఆల్ టికెట్ డౌన్లోడ్ అయినాక. మరి కారణం కాకపోతే ఏమైతారు వీళ్ళు? తెలంగాణ సమాజం ప్రతి ఒక్కటి గమనిస్తా ఉంది. ఈ రోజు తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఆ రోజు పాదయాత్ర 20 కిలోమీటర్లు మేము చేసినాం. అది వాస్తవం, అది నగ్న సత్యం. ఈ రోజు డిఎస్సీ అభ్యర్థులకు మీరు అన్యాయం చేస్తున్నారు అనేటువంటిది కూడా నగ్న సత్యం. ఇది కూడా సార్ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ నిపుణులు, విద్యావంతులు, ఈ ఇన్స్టిట్యూట్లో నడిపేటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, సార్లు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లో పనిచేసి వీళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల గురించి మాట్లాడుతున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు ఏ స్కూల్ని సందర్శించింది సార్? ఎవరికి